ఇక కథ అడ్డం తిరిగినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు దూరమై అధికారానికి దూరమైన తర్వాత అనేక అలవిగాని హామీలు ప్రజలకు ఇచ్చింది. బట్ ఆ హామీలు నెరవేర్చే బడ్జెట్ లేకపోవడంతో పూర్తిగా చేతులెత్తేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సో అందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తూ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైంది అని రాష్ట్ర ప్రజలకు చెప్పి ముందే ఒక మైండ్ ప్రిపేర్ చేసే ఆ విధంగా ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. హామీల విషయంలో దాదాపుగా చేతులెత్తేసే ప్రయత్నం చేస్తోంది అంటూ ఒక చర్చ జరుగుతుంది. సో దీనిపైన మనం చర్చిద్దాం. చర్చలో మనతో పాటు పాల్గొంటారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మన్నే కృషాంక్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్తే అండి. కృషాంక్ గారు, కాంగ్రెస్ పార్టీ హామీలు అయితే ఇచ్చింది, 6 గ్యారంటీలు 100 డేస్లో. తప్పు కరెక్ట్ చేసుకోండి. 6 గ్యారంటీలు కాదు, 412 వాగ్దానాలు, అది ఇంక్లూడింగ్ 6 గ్యారంటీలు. వాళ్ళు చెప్తున్న 6 గ్యారంటీలు ప్లస్ తర్వాత ఎక్స్ట్రా వేరే మేనిఫెస్టో మీరు చెప్పినట్టుగా అది 100ల సంఖ్యలోకి వచ్చేసింది. సో అది అమలు చేసే అవకాశం లేదు అని ముందే పసిగట్టగలిగి శ్వేతపత్రాలు విడుదల చేయడం, లక్షలాది కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పడం, విద్యుత్ బకాయిలు 1000 కోట్ల బకాయిలు అని చెప్పడం, అంటే పబ్లిక్లో వాళ్ళ మూడ్ ఏమన్నా ప్రిపేర్ చేస్తున్నారా, మేము ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ముందే అర్థం చేసుకోండి అన్న ఆ ధోరణిలో ఏమైనా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నా ప్రభుత్వంగా? రాజేష్ గారు, ఒకటి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ వారికి పూర్తి అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చి వాళ్ళు అన్న 100 రోజుల గడువు ఒకటి వాళ్లకు ఇవ్వడం జరిగింది. 100 రోజులు అని పెట్టుకున్నారు. ఆ మార్చిలో దాదాపు 100 రోజులు పూర్తయితాయి. కానీ ఒకటి ఏంటంటే చాలా స్పష్టంగా ఫస్టే మాటకు వెనుకడుగేస్తున్నారు అని కనబడుతున్నది. అది అసెంబ్లీలో కానివ్వండి, అసెంబ్లీ బయట కానివ్వండి. బయట ఎందుకు అంటున్నాను అంటే దాదాపు 2-3 క్యాబినెట్ సమావేశాలు అయినాయి. కానీ మీరు మేనిఫెస్టోలో ఏమని చెప్పిండ్రు? మెగా డిఎస్సి ఫస్ట్ క్యాబినెట్లు వేస్తాము అని మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మాట తప్పారు నంబర్ 1. ఆ తర్వాత మీరు డిసెంబర్ 10వ తారీఖున రైతు భరోసా ఎన్నికల ప్రచారంలో ఏమని చెప్పారు మీరు? ఇప్పుడైతే రైతు బంధు 10,000 రూపాయలు మాత్రమే వస్తాయి, మీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజులకు కరెక్ట్ డిసెంబర్ 10న 15,000 రూపాయల రైతు భరోసా వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది? రైతు భరోసా లేదు, మళ్ళీ రైతు బంధు. మహాలక్ష్మి ఆల్రెడీ చేసేసినాము. రైతు బంధు కూడా ప్రాపర్ గా ఇంకెవరికి పడనట్టు అది కూడా చాలా మంది టెస్టింగ్ రూపాయ 2 రూపాయల ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇది ఇంకొకటి అయితే డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తాం, అందరు పోయి రుణాలు తీసుకోండి, 2 లక్షల రుణాలు తీసుకోండి అని అన్నారు. మరి ఆ రుణమాఫీ కూడా వాళ్ళు డేట్ లైన్స్ చెప్పింది. ఇవన్నిటికంటే ఇంకా ఏంటంటే అసెంబ్లీలో మిస్గైడ్ చేయవద్దు. అసెంబ్లీలో ఒక పచ్చి అబద్ధం, పెద్ద అబద్ధం ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు అంటే అసలు నిరుద్యోగ భృతి అనేది మేము హామీ ఇవ్వలేదు, ఆ మాటనే మాట్లాడలేదు అని చెప్పారు. మరి మీ యూత్ డిక్లరేషన్ ఏంది? దాన్ని రిలీజ్ చేసింది ప్రియాంక గాంధీ గారు. దాని మీద మాట్లాడారు, బహిరంగ సభలో మాట్లాడారు, 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి. ఇవాళ వెనుకడిగేసిన పరిస్థితి ఉన్నది కదా. సో ఇదొక వైపు అయితే ఖచ్చితంగా ఏమంటున్నామంటే 6 గ్యారంటీలు, మేనిఫెస్టోలు, రైతు డిక్లరేషను, బీసీ డిక్లరేషను, యూత్ డిక్లరేషను, ఎస్సీ డిక్లరేషన్, ఇవన్నిటి మీద అవన్నీ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నిటిని అమలు పరచాలి. వాళ్ళు ఇవన్నిటిని డెఫినెట్గా అమలు పరచాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వాటి విషయం మీద వేరే యూటర్న్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో భాగంగానే వాళ్ళ శ్వేతపత్రాలు మొదలైనవి. ఈ శ్వేతపత్రంలో ఏమని చెప్పారు? మొన్న గౌరవనీయులు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టరు శ్రీధర్ బాబు గారు లేచి ఇది ప్రోగ్రెస్ రిపోర్టు అని చెప్పారు. వాళ్ళ ఫైనాన్సెస్ రిపోర్ట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పినప్పుడు ప్రోగ్రెస్ గురించి, అభివృద్ధి గురించి, తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల ప్రగతి గురించి ఒక్క అక్షరం అన్నా, ఒక్క లెక్కనన్నా ఉందా? ఆసుపత్రుల నిర్మాణం ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మెడికల్ కాలేజీలు ప్రతి నియోజకవర్గంలో, నర్సింగ్ కాలేజీలు, ఫార్మా కాలేజీలు నియోజకవర్గాల్లో, ఆర్యూబీలు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, కమిషనరేట్లు, కలెక్టరేట్లు, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి, గ్రామాల్లో ఎన్నో పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రగతి కార్యక్రమాలు తీసుకున్నాం. ఎన్నో కార్యక్రమాలు. ఇవన్నిటి గురించి ఒక్క అక్షరం అన్న ఇందులో ఎందుకు లేదు? మరి ఇదెక్కడి మీరు అంటున్న ప్రగతి, తెలంగాణ 10 సంవత్సరాల ప్రగతిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అయితే దీన్ని ఖచ్చితంగా అందరూ ఏం భావిస్తున్నారు అంటే ఇవాళ మొత్తం ఈ లెక్కలన్నీ కూడా దాటేసి మనం చేసుకున్న అభివృద్ధిని పక్కన పెట్టేసి తుడిపేసి చరిత్ర నుంచి, ఎందుకంటే గవర్నర్ ఉపన్యాసంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా
కేసీఆర్ గారి పేరు కానివ్వండి, 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వ పాలన కానివ్వండి, వీటి గురించి ఎక్కడ మాట్లాడలేదు. చాలా చక్కగా మన ప్రభుత్వం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన దానికి ఇవన్నీ కూడా ఇందులో అభివృద్ధి ఉన్నది. ఇందులో ఏం చేసిర్రు, ఇది రిలీజ్ చేయకుండా, ఇది అఫీషియల్గా రిలీజ్ చేయకుండా దీనికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఫోటోలు మాత్రం వేసుకున్నారు. దీని ప్రస్తావన ఎందుకు, మరి దీన్ని మీ శ్వేతపత్రంలో ఎందుకు రిలీజ్ చేయలేదు? ఇందులో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి కదా, సబ్ స్టేషన్లు ఉన్నాయి, పవర్ ప్లాంట్లు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు రెడీ అవుతున్నాయో ఇవన్నీ ఉన్నాయి. చాలా స్పష్టంగా ఇంకోటి చెప్తా, జరిగిన అభివృద్ధి, పెరిగిన ఆస్తులు అవన్నీ దీంట్లో మెన్షన్ చేశారు. ఇందులో మొత్తం గ్లాన్స్ లో మొత్తం కూడా ఇందులో ఉన్నది. అయితే ఇంకొక విషయం చాలా స్పష్టంగా వాళ్ళు ఇక ఎట్లా సెల్ఫ్ గోల్లు కూడా కొన్ని అయినాయి అంటే, ఈ విద్యుత్ దాంట్లో కూడా వాళ్ళ సమయంలో 6 గంటల విద్యుత్ మాత్రమే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వంలో 19 గంటలు. ఆల్రెడీ నిపుణులు కూడా చెప్తారు 19 అంటే యూ క్యాన్ క్యాల్కులేట్ ఇట్ యాజ్ 24 గంటల విద్యుత్. యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తిగా రెడీ అయింది, మీకు 2024 స్టార్టింగ్ లోనే జనవరి ఫిబ్రవరిలో కమిషనింగ్ అవుతుంది అని కూడా ఇలా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి అంటే వాళ్ళు సాకులు ఇవన్నీ హామీలు చేయలేక బద్నాం చేద్దాము అనేసి ఒక కుట్ర చేస్తున్నారు అని చాలా స్పష్టంగా అయింది. కాబట్టి ఇవాళ రేపు కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానివ్వండి, మొన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడడం కానివ్వండి, ఇవన్నిటి మీద కూడా వాళ్ళు చేస్తున్న ఏదైతే ఒక కుట్ర ఉన్నదో దాన్ని ఎక్స్పోజ్ చేసే ఒక ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. రైట్. వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ ఎన్నికల ప్రచారంలో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు టోటల్గా అమలు చేస్తామని చెప్పారు, అది ఓకే. కానీ ఇమీడియట్గా రాగానే ఖచ్చితంగా చేస్తామని చెప్పినవి రైతు భరోసా ఒకటి. సో అది రైతు భరోసా అది పోయింది, రైతు బంద్ అయింది, అది కూడా అసలు పడుతున్న దాఖలు అయితే పెద్ద కనిపించట్లేవు. తర్వాత రుణమాఫీ 2 lakhs రుణం తీసుకొచ్చుకోండి, వెంటనే నేను December 9th తర్వాత మేము చేస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. తర్వాత 200 యూనిట్స్ విద్యుత్ ఫ్రీ, నెక్స్ట్ మంత్ నుంచి మీరు కరెంట్ బిల్లు కట్టాల్సిన పని లేదు అంటూ కూడా ప్రకటించేశారు. తర్వాత క్యాబినెట్ చట్టబద్ధత కల్పిస్తాం, అది 6 guarantees అనేది ఒకటి చెప్పారు ఇమీడియట్గా. అవన్నీ ఇప్పుడు కృషాంక్ గారు చెప్పినట్టుగా అనేక అంశాలు వాళ్ళు పదే పదే చెప్పుకుంటూ ప్రజల్ని ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మొత్తం అప్పుల పాలైన రూపాయి లేదు మా దగ్గర, మేము ఇస్తామో ఇయ్యమో, ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాలి, మీరు ఆశించకండి అని చెప్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. కాబట్టి రెండవది, మనం ఈ శ్వేతపత్రం వైట్ పేపర్ ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. ఉన్నది ఏంటంటే అక్కడ ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఈ రోజు వరకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ, ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంకొక అంశానికి సంబంధించినటువంటిది శాఖల వారీగా ఏమేమి జరిగింది, ఏమున్నది అనేది మాత్రమే రిలీజ్ చేయాలి. అందులో రాజకీయ కోణంలో విమర్శించడానికి కానీ, రాజకీయపరమైనటువంటి అంశాలను ప్రస్తావించడానికి కానీ ఇవన్నిటి చేస్తే శ్వేతపత్రం కదా, అది ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీగానో ఒక నివేదికగానో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి కూడా రాజేష్ గారు ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు విడుదల చేశారు కదా, ఇదే శ్వేతపత్రాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కదా, వచ్చే సమయంలో మళ్ళీ ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారా? అంటే ఈరోజు అప్పులు ఎంత మేరకు ఉన్నాయి, ఎక్కడెక్కడ లాస్ ఉందని చెప్తా ఉన్నారో దాన్ని మీరు తీర్చారా, పెంచారా లేదా అని చూపించడానికి కూడా ఒక ఆస్కారం ఉండాలి కదా, అది ఉండదు. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే శ్వేతపత్రం పేరుతోటి కాలయాపన చేయడానికి ఒకటి, ఇంకొకటి ఇప్పుడు ప్రజలు వెంటనే మా మీద ప్రెజర్ చేస్తారు. ఇక్కడ కర్ణాటకలో 5 గ్యారంటీలకు, తెలంగాణలో 6 గ్యారంటీలకు చాలా తేడా ఉంది రాజేష్ గారు. కర్ణాటకలో ఏంటంటే 5 గ్యారంటీలు అంటే, ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ అమలు చేసినటువంటివి, ఇక్కడ ప్రజలు అందుకున్నటువంటివి, ప్రజలకు లబ్ధి చేకూరినటువంటి సంక్షేమ ఫలాలు ఏవైతున్నాయో కర్ణాటకలో అంతకుముందు లేవు. కాబట్టి అక్కడ ప్రజలు ఏం చేస్తారు, ఇవాళ రేపు వస్తాయి, వచ్చే సంవత్సరం వస్తాయి, 2 సంవత్సరాలకు వస్తాయి, 5 సంవత్సరాల పరిధి ఉంది కదా అనుకుంటారు. తెలంగాణలో ఆల్రెడీ రుచి చూసి ఉన్నారు, తిని ఉన్నారు, తీసుకొని ఉన్నారు, లబ్ధి పొంది ఉన్నారు. కేసీఆర్ గారి పట్ల వాళ్ళు ఖచ్చితంగా ఇది ఆల్రెడీ టేస్ట్ చేసి ఉన్నారు ఇక్కడ. కాబట్టి 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఆపుతామనగాని ఇందాక మిత్రులు చెప్పారు, నిరుద్యోగ వృత్తి గురించి మేము ప్రస్తావించలేదు అని చెప్పారు. అసలు మెగా డిఎస్సీ కాదు, మొత్తం 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటిది ముఖ్యంగా మేము 9వ తేదీన సంతకాలు చేయబోతా ఉన్నాం, దాని తర్వాత క్యాబినెట్లో అని చెప్పారు. నిన్న అసెంబ్లీలో గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి దానిలో అసలు మేము అలాంటి హామీ ఇవ్వలేదన్నారు. మీరు ఇప్పుడే ప్లే చేశారు ప్రియాంక గాంధీ గారు మాట్లాడినటువంటి అంశాన్ని. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే రైతులకు సంబంధించినటువంటి దానిలో మీరు 1,00,000 తీసుకొని ఉంటే కనుక మీకు రుణమాఫీ కాలేదు, మీరు వెళ్ళి మళ్ళీ లైన్లో నిలబడి ఇంకొక 1,00,000 తెచ్చుకుంటే అదనంగా 2 లక్షల రుణాన్ని మేము వెంటనే ఒకటే సిగ్నేచర్ తోటి మేము మాఫీ చేయబోతున్నామని చెప్పారు. దాని గురించి ప్రస్తావన లేదు. ఇవన్నీ ఇమీడియట్ గా చేస్తామని చెప్పినారు. అవన్నీ 100 రోజుల టైం అది వేరు, ఇవేమో ఇమీడియట్ గా బాగానే ఇంప్లిమెంట్ చేస్తామని 9వ తేదీన మేము సంతకం చేస్తా ఉన్నాము, మీకు మాఫీ అయిపోతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చా కూడా ఏం చెప్పారు, మీరు ₹1,00,000 రుణం తీసుకొని ఉంటే ఇప్పుడు వెళ్ళి లైన్లో నిలబడి ఇంకొక 1,00,000 తెచ్చుకోండి, నేను వస్తున్నాను మీకు చేస్తున్నాను అని చెప్పి విధంగా మాట్లాడినటువంటిది. మనం ఏమంటారంటే ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ ప్రకటన అనేటటువంటిది బీఆర్ఎస్ నుంచి వచ్చింది. కేటీఆర్ గారు, గౌరవ మాజీ మంత్రి గారు ఏం చెప్పారు, మేము
కొంత సమయం ఇస్తాము, ఇప్పటికిప్పుడు మేము ఏం చేయదలుచుకోలేదు వాటి గురించి, వాళ్ళు కుదురుకోవడానికి సమయం ఇస్తామని చెప్పినప్పటికి కూడా ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి ప్రొవకేటివ్గా వస్తూ ఉంటుందో, ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళపైన గతంలో జరిగినటువంటి దాన్ని, అందులో లేనటువంటి అంశాలను కూడా అప్పులుగా చూపిస్తూ తప్పులుగా చూపిస్తూ చెప్తూ వచ్చారో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా రివోల్ట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశాలను కూడా చర్చకు రావడానికి ఆస్కారం ఉంటుంది. చేతులు ఎత్తేస్తున్నట్టుగా కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంట్లో భాగంగానే శ్వేతపత్రాలు అంటూ హడావిడి చేసింది. దాంట్లో ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవంటూ ఇక హామీలు అమలు చేయబోము అన్న సంకేతాలని ఇస్తున్నట్టుగా రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నారు. కృషాంక్ గారు, మొత్తం తప్పుల తడక శ్వేతపత్రాలు అనేది ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. నిన్న కూడా కాగ్ రిపోర్ట్లతో కంపేర్ చేస్తూ కూడా సభలో మాట్లాడారు. కాగ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి ఎగ్జాక్ట్గా, వాళ్ళ శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న దాంట్లో డిజిట్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్కలోనే మనము చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకటేమో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కలు ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందో మనకు అర్థమవుతలేదు. మొదటి నుంచి చెప్పారు 1956 నుంచి. అంటే దాని అర్థం ఏందన్నట్టు, తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్లో బాగుండే అని వాళ్ళ అర్థమా, వాళ్ళ ప్రయత్నం అది. ఎందుకు అని అంటే అవి కూడా అంత తప్పుడు లెక్కలే. ఉదాహరణకు మీకు క్యాగ్ రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా ఇగోండి, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 11-12 సంవత్సరాల్లో 1,15,882 కోట్లు అప్పుడు ఖర్చు పెట్టిర్రు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అని ఒక సంవత్సరం ఇచ్చిర్రు లెక్క. కానీ ఇంట్లో చూస్తే క్యాగ్ రిపోర్ట్లో చూస్తేనేమో 6,000 కోట్ల డిఫరెన్స్ ఉంది. 1,09,000 కోట్లు అనేది 6,000 కోట్ల డిఫరెన్స్ ఇంట్లో కనబడుతున్నది. అంటే తప్పుడు లెక్కలు అని ఎందుకు అనొద్దు మనము. కేవలం అదొకటే కాదు, ఈవెన్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాధారణ ప్రజలు ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ కూర్చొని లక్షల కోట్ల అప్పులైనాయి అంటే ఒక భయాందోళన జరిగిందా అనేది. ఇంకొకటి 2020-21 అన్న మీరు కూడా చూడాలి దయచేసి, మనం ఇద్దరం కలిసి కంపేర్ చేస్తే పబ్లిక్ ఇంకా అర్థమవుతుంది. 2020 దానిలో నంబర్ ఉంది కదా, ఎంత నంబర్ ఉంది చెప్పండి? 1,82,914. కొంచెం గట్టిగా చెప్పండి అన్న. 1,82,900 బడ్జెట్ ఎస్టిమేట్స్ అవి. ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 1,57,547. 1,57,547. ఇది క్యాగ్ లోకి వెళ్ళి స్క్రీన్ షాట్ అన్న, ఎంత ఎక్స్పెండిచర్ మీరే చెప్పండి. ఉంటుంది కదా, ఫస్ట్ పారాలోనే యాక్చువల్ ఎక్స్పెండిచర్ సెకండ్ లైన్ 2,34,088. ఎంత వేరీ అవుతుంది చూడండి. చాలా దాదాపుగా 25-30% వేరియేషన్ అనేది మనకి ఎంత క్లియర్గా ఉందో చూడండి. అంటే ఉట్టిగానే మరి ఎవరో రిటైర్డ్ ఐఏఎస్ ఆయన ఏదో కక్ష పెట్టుకొని ఆయన ఏది రాసిండో ఏమి చూడకుండా రాసిండో, కానీ ఇది క్యాగ్ రిపోర్ట్ చెప్తున్నామండి, వారే చెప్పారు, నేను కూడా కాదు. దీనికి ఒక కారణం ఉంది. ఏమైందంటే తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఏమేమి నష్టాలు జరిగాయనే యాంగిల్లో వాళ్ళు చేసుకున్నటువంటి లెక్కలు ఉంటాయి కదా, ఎస్టిమేట్స్ వేసుకునేవి, వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి లెక్కలను తెలంగాణకు ముడి పెడుతూ తీసుకొచ్చి ఇక్కడ అప్పగించారు. దానికోసమే ఇవన్నీ వచ్చాయి, వేరియేషన్స్ ఇంతగా తేడా రావడానికి కూడా కారణం అదే కదా. మీకు ఇంకో విషయం చెప్తాను, ఈ ఛత్తీస్గఢ్ గురించి మన మీద ఆరోపణ, ఏదో విచారణ చేపడతాడంట రేవంత్, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము అని చెప్పారు. అయితే ఇందులో ఛత్తీస్గఢ్ దాంట్లో ఒకటి ఏంటంటే చాలా క్లియర్గా ఇగోండి, పిఎల్ఎఫ్ ఇన్ పర్సెంటేజ్ అని ఇచ్చారు ఛత్తీస్గఢ్ ఒప్పందం జరిగిన తర్వాత. ఇందులో ప్రతి సంవత్సరం గమనించండి, 18-19లో 64%, తర్వాత ప్రతి సంవత్సరం 19-20లో 27%, 2020-21లో 39%, 21-22లో 19%, 22 నుంచి పూర్తిగా బంద్, తగ్గుతూ వచ్చింది, పూర్తిగా బంద్ అయిపోయింది, ఒప్పందం చేసుకుంది. దీన్ని ఎందుకు అంటున్నానంటే, నీకు విచారణ చేయాలనుకుంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అక్కడ ఛత్తీస్గఢ్ లో 18 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఒప్పందం జరిగినప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ లో. సో భూపేష్ బఘేల్ గారిని కూడా మీరు అందులో భాగస్వాములు చేసి విచారణ చేయండి, ఎందుకు ఇట్లా చేసినావు అనేది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెలియదు అనుకుంటా, ఈ ఇష్యూ ఆల్రెడీ కోర్టులో ఉంది. తెలంగాణ ప్రభుత్వం, గత తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం కోర్టుకు ఎక్కింది ఛత్తీస్గఢ్ ఇట్లా చేసింది అని. సో ఇంకొకటి ఇందులో మీకు చాలా స్పష్టంగా వాళ్ళు ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రూపాయి ఎంత ఖర్చు పెట్టినాము, రూపాయి ఎంత ఖర్చు పెట్టినాము, ఇగో ఇందులోనే క్లియర్గా ఉన్నది కదా. 6 గంటలు 14-15లో పవర్ సప్లై రైతులకు, 19 గంటలు 19.22 ఒక అప్రాక్సిమేట్ తీసుకున్నది. అంటే చాలా క్లియర్ గా కనబడుతున్నది ప్రతి రూపాయి ఎంత ఖర్చు పెట్టినాము ఏంది అనేది. అయితే వీళ్ళు ఒకటే ఏంటంటే
ఇవాళ కక్షపూరితంగా చేసిండ్రు అని ఒక ప్రయత్నం కనబడుతున్నది. కాబట్టి మీరు గమనించండి, మైకులు కట్ చేసుకుండా, మాట్లాడనివ్వకుండా, సమాధానం చెప్పనివ్వకుండా, అందుకే ఇవాళ సమాజానికి మొత్తం ఇదంతా కూడా లెక్కలు చెప్పడానికి కేటీఆర్ గారు రేపు మరి కేసీఆర్ గారి కృషితో వారు ఎన్నో రాత్రులు శ్రమించి పనిచేసిన నిర్మాణాలు చేసినవి ఉన్నాయి. కాబట్టి అందుకే శ్వేతపత్రము మరి కేటీఆర్ గారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా నిజాలు తెలవాలి, 10 సంవత్సరాల ఎఫర్ట్ తెలవాలి. కాబట్టి ఆ లెక్కలన్నీ కూడా రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, మనం చూస్తే చాలా డిఫరెన్స్, కొన్ని వేల కోట్ల కాగ్ రిపోర్ట్స్లో ఉన్నవి, నిన్న గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రాల్లో డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. కాబట్టి నార్మల్గా సాధారణ జనం ఇవన్నీ పెద్దగా చూడరు. కాబట్టి ఒక ఇంప్రెషన్, ఇన్ని వేల కోట్లు అయిందా, ఇన్ని లక్షల కోట్లు అప్ అయిందా అన్నటువంటి ఒక అదైతే జనాలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, ఈ వారం 10 రోజులలో వీళ్ళు పెద్ద పిహెచ్డి పరిశోధన చేసి పట్టుకొచ్చిన పత్రాలు కాదు కదా ఇవి. గత ప్రభుత్వం పెట్టినటువంటి పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి, అసెంబ్లీ రికార్డులో ఉన్నటువంటి, బడ్జెట్ ప్రతుల్లో ఉన్నటువంటివి, కాగిచ్చినటువంటి రిపోర్టు, అదేవిధంగా ఫైనాన్స్ కమిటీ నుంచి వచ్చినటువంటి ఇవన్నీ అవైలబుల్ ఉన్నటువంటి డాక్యుమెంట్సే కదా. వాటిని వీళ్ళు చేసినటువంటిది ఏంటంటే, ఏది అవసరమో మాకు, ఏది బ్లేమ్ చేయొచ్చు బీఆర్ఎస్ను లేదా కేసీఆర్ గారిని ఎక్కడ బ్లేమ్ చేయొచ్చు అనేటటువంటి కొన్ని అంశాలను తీసుకొచ్చి మిస్ మ్యానిపులేషన్ ఇక్కడ మొత్తం క్యారీ అయినటువంటిది ఏంటంటే, ఒకదానికి ఏ విధమైనటువంటి పొంతలు లేకుండా ఎంతసేపు దుమ్మెత్తిపోయాలనేటటువంటి విధంగా ప్రిపేర్ చేసినటువంటి లెక్కలు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాగ్ రిపోర్ట్ని అయితే ఇవాళ మనము మార్చడానికి అయితే అవకాశం లేదు కదా. పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళి మనకు ఏ ఫైనాన్షియల్ ఇయర్ కాగ్ రిపోర్ట్ కావాలి, ఏ ప్రాజెక్ట్ మీద కావాలంటే కూడా దొరికిపోతుంది. అది కొత్తగా తేవాల్సినటువంటి అవసరం లేదు. మోర్ ఓవర్ ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేసినటువంటి వాటిల్లో, చెప్పినటువంటి వాటిల్లో ప్రస్తావించినటువంటి ప్రతి లెక్క కూడా గతంలో మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రతుల నుంచి తీసుకున్నటువంటివే. బడ్జెట్ పెట్టినప్పుడు అంచనాలు వేరుగా ఉంటాయి, అది అమలయ్యేటటువంటి సమయానికి వేరుగా ఉంటుంది. అది ఇవాళ కొత్త కాదు. వీళ్ళు చెప్పుకుంటున్నట్టుగా గతంలో ఉన్నటువంటి 50-65 సంవత్సరాల నుంచి తీసుకున్నా కానీ అదే విధానం కనపడుతూ ఉంటుంది. రేపు ఈ 5 సంవత్సరాలు వీళ్ళు చేసేటటువంటిది కూడా అదే ఉంటుంది. అందుకే నేను మొదట్లోనే చెప్పాను, ఇప్పుడు ఇవాళ రిలీజ్ చేసిన వైట్ పేపర్ను 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తున్నాయి, ఇంకా నోటిఫికేషన్ రాబోతుంది అన్నప్పుడు కూడా మాకు ఇగో ఇలా అప్పగించారు, మేము ఇలా చేసాము, మేము అప్పులు చేయలేదు, అప్పులన్నీ కట్టుకుంటూ వచ్చాము, మేము ఇక ఆర్థిక వృద్ధిని ఇంత సాధించాము, తలసరి ఆదాయాన్ని ఇంత పెంచాము, ప్రాజెక్టులు ఈ విధంగా తీసుకొచ్చాము, ప్రజలను బాగుపరిచాము, ఇన్ని స్కీములు పెట్టాము, ఇంతమందికి చెల్లించామని చెప్పి ఇదే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే వాస్తవం అనుకోవచ్చు. ఇది శ్వేతపత్రం విడుదల చేసిందని నేను తప్పు పట్టట్లేదు. శ్వేతపత్రం పేరుతోటి చేసినటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో, రాజకీయపరమైనటువంటి అంశాలను ఇందులో జోడించి మాట్లాడుతూ ఉన్నారో అది తప్పంటున్నాను. వైట్ పేపర్ అనేటటువంటిది సభ్యులకు, గౌరవ సభ్యులకు, శాసనసభ్యులు ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీల వాళ్ళకు సప్లై చేయొచ్చు. అందులో ఉన్న మంచి చెట్ల గురించి వాటి అంకెల వారిగా మాట్లాడవచ్చు. కానీ ఇదే అంశాన్ని తీసుకొని 6 రోజుల పాటు అసెంబ్లీలో మాట్లాడి చివరగా పోనీ ఇవన్నీ చెప్పారు కదా రాజేష్ గారు, గత ప్రభుత్వం బాగా చేయలేదనుకోండి, బాగా చేయలేదని సరే పనిష్మెంట్ ఏదో ఒకటి ఇంటికి పోయింది బీఆర్ఎస్ పార్టీ. మేము ఇగో మా దగ్గర ఈ అస్త్రం ఉంది, మేము ఒక పరిష్కారం చూపించబోతా ఉన్నాం, మేము ఈ విధంగా రాష్ట్రాన్ని పాలించబోతా ఉన్నాం, ఇగో రైతన్నలకు ఈ విధంగా మేము మంచి చేయబోతా ఉన్నాం, నిరుద్యోగులకు ఇగో ఈ విధంగా నోటిఫికేషన్ అయిపోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి, రేవంత్ రెడ్డి గారి నుంచి ఒక ప్రకటన వస్తుందేమని నాలాంటి వాళ్ళు ఆశించాం. ఎక్కడ చేశారండి ప్రకటన? ఎంతసేపు కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తిపోయడం తప్పితే వీళ్ళు పాజిటివ్గా మేము ఏ విధంగా ముందుకు పోతున్నాం, మా దగ్గర ఉన్న పరిష్కారం ఏంటి అనేటటువంటిది ఎక్కడ చూపించలేదు. హామీల గురించి మాట్లాడలేదు. మీరు పదే గ్యారంటీలు అని చెప్తా ఉన్నారు. గ్యారంటీల గురించి డిస్కస్ చేయండి, చెప్తాను నేను వాటి గురించి. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తోంది. అందుకే శ్వేతపత్రాలంటూ ప్రజలకు ఒక మొత్తం రాష్ట్రం అంతా అప్పులమయంగా మారింది అంటూ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తోంది. కేవలం హామీలు ఎగవేత పత్రాలుగానే చూస్తున్నాం అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. సో ఈ శ్వేతపత్రాలకు సమాధానంగా రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక స్వేదపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఆయన కూడా చేయబోతున్నారు. రైట్ కృష్ణ గారు, రేపు కేటీఆర్ గారు ఒక స్వేదపత్రం పేరుతో శ్వేతపత్రంలో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి వాటికి, కాంగ్రెస్ ప్రభుత్వం మెన్షన్ చేసినటువంటి వాటికి ఎట్లా సమాధానాలు ఇవ్వబోతున్నారు అంటే మీరు ఇవాళ ఒకవేళ కర్ణాటక గమనిస్తేనే అక్కడికెళ్ళే మొదలైంది కదా ఇదంతా కూడా. కర్ణాటకలో హామీలు ఇచ్చి కూడా కర్ణాటకలో ఆ హామీలను చేయలేదు. అక్కడ చెప్పిండ్రు ఉద్యోగాలు అని చెప్పిండ్రు, ఇన్ఫ్యాక్ట్ సంవత్సరం లోపు అని చెప్పిండ్రు, యువనిధి అని చెప్పిండ్రు. అక్కడ అన్నీ వెనుకడుగేస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఇక్కడ రావద్దు అని అన్నప్పుడు ఒకటి నంబర్ 1 మీరు రిలీజ్ చేసినప్పుడు తెలంగాణ ప్రగతిని మర్చిరు కాబట్టి ఆ ప్రగతిని గుర్తు చేస్తూనే వీళ్ళ హామీలను కూడా గుర్తు చేసే బాధ్యత ఖచ్చితంగా కూడా తెలంగాణ సమాజం పట్ల మాకున్నది. ఎందుకు అనంటే
మోసపూరితంగా ప్రభుత్వంలోకి వచ్చారు. మోసం చేసిన ఇట్లా 412 హామీలు ఇవన్నీ కూడా ఇచ్చి ఈ హామీలు ఏమున్నదిలే ఒక్కొక్కటి దాటి వేయొచ్చు, మొన్న కదా రైతు భరోసా దాటి వేసినట్టు, నిరుద్యోగ భృతి అసెంబ్లీలో చెప్పి దాటి వేసినట్టు 1 by 1 దాటేద్దామనే ప్రయత్నం చేసేటట్టున్నారు. కానీ తెలంగాణ సమాజం పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మరి ఖచ్చితంగా బాధ్యత మాకున్నది కాబట్టి ఆ బాధ్యత పరంగా మేము డెఫినెట్గా కూడా ఇవన్నీ అడగబోతున్నాం. ఎందుకంటే జాతీయ స్థాయిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటిది కూడా తెలంగాణ ఘనతను మెచ్చుకున్నాయి. నీతి ఆయోగ్ లాంటి సంస్థ కూడా మిషన్ భగీరథను మెచ్చుకున్నది, మిషన్ కాకతీయని మెచ్చుకున్నది. కాంగ్రెస్ పార్టీకి ఏం నొప్పి అండి? కాంగ్రెస్ పార్టీ బాధ ఏంది, ఇబ్బంది ఏంది? తెలంగాణని మెచ్చుకుంటే తప్పేంది? ఏం మంచి జరగలేదా రాజేష్ గారు? 10 సంవత్సరాల్లో ఒక్క పాయింట్ జరగలేదా మంచి? మీరు అంటున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ అని మీరు చెప్పినప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లో కొన్ని ఏముంటాయి? మనకు ఒక అబ్బాయి ఎవరన్నా స్కూల్కి పోయిన వాళ్ళు మార్క్ షీట్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సోషల్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒకటే సబ్జెక్ట్ ఉండదు కదా, రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. మరి మీరు కూడా వైట్ పేపర్ ఫైనాన్సెస్లో ఏం చేసిర్రు? ఎడ్యుకేషన్, హెల్త్, వ్యవసాయం గురించి పెట్టలే, సంక్షేమం గురించి పెట్టలే, ఏ రంగం గురించి అందులో పెట్టలేదు. అంటే చాలా సెలెక్టివ్గా అటాక్ చేయాలి, బురద చల్లాలి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ చేసిన పెద్ద ప్రధాన తప్పు ఏంటంటే కేసీఆర్ గారి మీద రాజకీయంగా ఎదుర్కోవడానికి మీరు తెలంగాణ మీద బురద చల్లిరు. తెలంగాణ ప్రజలు ఇవాళ ఆదాయం చాలామంది అంటున్నారు భూముల ధరలు ఎందుకు పెరిగినాయి, ఊర్లలో ఎందుకు పెరిగినాయి చెప్పు? జిల్లాలలో అభివృద్ధి జరిగింది కాబట్టి కదా పెరిగింది. సో ఎలాంటి అభివృద్ధి లేదన్నట్టు, ఏం నిర్మాణాలు చేయనట్టు ఇవాళ ఏదైతే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చరిత్ర తెలంగాణ ప్రజలు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ పైన తెలంగాణ రాష్ట్ర పరపతి మీదనే ఇది ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే దేశ విదేశాల్లో పెట్టుబడులు రావాలంటే బాగా స్ట్రెంగ్తెన్ స్టేట్ అయితేనే వస్తాయి. ఒకటి ఫాక్స్కాన్ అధినేత తెలంగాణను మెచ్చుకొని ఇక్కడ వచ్చి పెట్టుబడి పెడతాడు. అంతర్జాతీయ సంస్థలు సత్యనాడెల్ల లాంటి వాళ్ళు, అమెజాన్ ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలంగాణ గొప్పగా ఉందండి. కానీ తెలంగాణ కథమైపోతున్నది, తెలంగాణలో ఏం లేదు. అరే రూపాయి అప్పు ఎప్పుడు ఇస్తారు? రూపాయి అప్పు నువ్వు కట్టగలుగుతావు అన్నప్పుడే అప్పిస్తారు. ఆ కట్టగలిగే పొటెన్షియల్ మనకు బాగుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. వేణుగోపాల్ రెడ్డి గారు, సో 6 గ్యారెంటీల విషయంలో మళ్ళీ 6 గ్యారెంటీలు అంటారు. అరే ముందు 6 గ్యారెంటీలు 412 హామీలు సరే, ఇంక్లూడింగ్ 6 గ్యారెంటీలు అయితే ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నికల హామీలు అయితే 6 గ్యారెంటీలే కదా వాళ్ళు ప్రమోట్ చేసింది. రైట్, వాటి గురించే మాట్లాడుతున్నాను. వేణుగోపాల్ రెడ్డి గారు, సో దాంట్లో మీరు 6 గ్యారెంటీలలో 2 అమలు చేశాము అనేది ప్రభుత్వం చెప్తూ ఉంది. 2 గ్యారెంటీలు కాదు, 2 గ్యారెంటీలు కాదు, 2 అంశాలు మాత్రమే. వాళ్ళు అమలుకు తెచ్చినా కూడా 2 అంశాలు మాత్రమే. అవి కూడా ఇప్పటికిప్పుడు నయా పైసా ఖర్చు లేనటువంటి హామీలు. ఆర్టీసీ తీసుకుందామండి. ఆర్టీసీకి ఒక లెటర్ ఇస్తారు, ఏమని? ఉచితంగా ప్రయాణానికి సంబంధించినటువంటిది. అక్కడ ప్రయాణించేటటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 0 రూపీస్ టికెట్ తోటి ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణిస్తున్నారని ఒక టికెట్ ఇచ్చారనుకోండి. ఇవన్నీ తర్వాత లెక్కల్లోకి వెళ్ళి ఆర్టీసీలో ఎంతమంది ప్రయాణం చేశారు ఉచితంగా, వాళ్ళకి అయ్యేటటువంటి టికెట్ ఛార్జ్ ఎంత, అది ప్రభుత్వం చెల్లిస్తే కదా దానికి ఉండేటటువంటి బాధ్యత కానీ భారంగా తెలిసేటటువంటిది. సో ఇప్పటికిప్పుడు మేము 2 ఆల్రెడీ చేసినామని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నంలో రూపాయి ఖర్చు లేకుండా అది చేశారు. రెండవది ఏంటండి, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటిది గ్యారెంటీలు అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి దానిలో దేనిలో మనకు చేశారు? ఇక్కడ మనకు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దాన్ని రెండవ దాన్ని తీసుకొచ్చారు. ఏంది? 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచాము అని చెప్తున్నటువంటి బీమా ఆరోగ్యశ్రీ ఖర్చుల కింద. ఎప్పుడైతే ఈ కార్డు అమల్లోకి రావాలి, అది పేద ప్రజలకు అందాలి, పేద ప్రజలు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి హాస్పిటల్లో. ఆ బిల్లులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి రావాలి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి గవర్నమెంట్కు ఇక మాకు ఇంత బకాయి పడరని చెప్పి లెక్క వెళ్ళాలి. ఆ లెక్క వాళ్ళు చెల్లించాలి. అప్పుడు రియంబర్స్మెంట్ చేస్తారు, లేకపోతే పేపర్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఈ రెండిట్లలో ఒక 100 కోట్లు 1000 కోట్లు ఇప్పటికిప్పుడు మేము చెల్లించి అమల్లోకి తెచ్చాం ఈ స్కీమ్ అని చెప్పడానికి ఏమైనా ఉందా ఇక్కడ? ఇందాక సోదరులు క్రిషాంగ్ గారు అన్నట్టుగా 2 ఇయర్లీ కావచ్చు, మనం మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆగాలనే పార్టీ వాళ్ళు చెప్పుకున్నారు, మనలాంటి వాళ్ళు కూడా సమాజం పట్ల కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళం మనం కూడా ఇప్పుడే మంచిది కాదనుకున్నాం. కానీ ఈ శ్వేతపత్రం పేరుతో ఎప్పుడైతే ఇప్పుడు సివిల్ సప్లైస్లో ఇంత అప్పు ఉందని చూపించారు రాజేష్ గారు, ప్రజలకు అర్థం కావాలి కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ సబ్జెక్టు. సివిల్ సప్లైస్లో అప్పు ఉందన్నారు. సివిల్ సప్లైస్ గోదాంలో వాళ్ళ కింద ఉన్నటువంటి గోదాంలో కానీ, సివిల్ సప్లైస్ వాళ్ళ కార్పొరేషన్ దగ్గర ఉన్నటువంటి ధాన్యం కానీ ఈరోజు మనం సన్న బియ్యం అందిస్తున్నాం ఉచితంగా కానీ, లేకపోతే రూపాయి కిలోకి సంబంధించినటువంటిది కానీ, పేద వర్గాలకు కానీ, సంక్షేమ హాస్టళ్ళకు కానీ వీళ్ళందరికీ ఇస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళు సేద్యం చేసి దుక్కి దున్ని పంట పండించి సన్న బియ్యం తెచ్చి అందిస్తురా?
గత ప్రభుత్వం సేకరించినటువంటి ధాన్యాన్ని ఇవాళ పంపిణీ చేస్తున్నాం కదా. మరి అప్పులు చూపిస్తున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ధాన్యానికి సంబంధించి ఎంత విలువ ఉంది, అది తీసేస్తే కదా అప్పు సో అదే వాటన్నిటికీ రేపు శ్వేతపత్రం పేరుతో కేటీఆర్ గారు ఒక అది రావాల్సిన ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. కేటీఆర్ గారు ఇస్తారు, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ బయటకు వస్తే రేపు పొద్దున అది ప్రజలకు వెళ్తుంది, నేను కాదనట్లేదు. అయితే ఒక అంశాన్ని ఏ విధంగా తీసుకోవాలని చెప్తా ఉన్నాను నేను. ఇక్కడ అప్పులు చూపిస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ధాన్యాగారం ఏంటి అనేటటువంటిది కూడా చూపించాలి కదా. గోదాంలో ఉన్నది ఎంత, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర ఉన్నటువంటిది ఎంత, రేషన్ డీలర్లకు చేరింది ఎంత, వాళ్ళు ఎంత మేరకు ఇప్పుడు పంపిణీ చేశారు 10 రోజుల్లో 15 రోజులు అనేటటువంటి కూడా చెప్పగలగాలి కదా. ఇవన్నీ అంశాలు పక్కన పెట్టి ఓన్లీ కొంతకాలం ఈ 2-3 నెలలు కలిస్తే చాలు, అటు ఇటుగా మనం స్లోగా దీన్ని రాజ్యసభ మన పార్లమెంట్కి సంబంధించినప్పుడు సాధారణ ఎన్నికల వరకు లాక్కుంటూ వెళ్ళి అక్కడ చూసుకోవచ్చులే, తర్వాత ఎట్లా చేతులు ఎత్తారు, మీరు పెట్టారు కదా చేతులు ఎత్తేస్తున్నారని, ఆ 6 నెలల తర్వాత పూర్తిగా చేతులు ఎత్తేస్తారు. ప్రజలు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇప్పటికైనా మేల్కొని ఏం తప్పు చేశారు, ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది, రేపు రానున్న సాధారణ ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైన 3 అనేది సెటిల్ కావాలి. కృష్ణ గారు, కంక్లూడింగ్ ఇప్పుడు శ్వేతపత్రాల ప్లాన్ అనేది, వాళ్ళ శ్వేతపత్రాల కాన్సెప్ట్ అనేది బూమరాంగ్ అయిందా కాంగ్రెస్ ప్రభుత్వానికి? 100% కంక్లూడ్ చేయండి. 100% ఒకటే చెప్తాను నేను. ఇప్పుడు రాజేష్ గారు మీరు ఇల్లు కట్టుకున్నారు, రీసెంట్గా ఇల్లు కట్టుకున్నారు. నేను పెద్ద ప్రెషర్ మోటార్ పెట్టుకొని వచ్చి మొత్తం పైప్ కొట్టి మీ ఇంటికి నీళ్లు కొడతా ఉన్నాను, కిటికీలకు వెళ్ళి మొత్తం డోర్లకు వెళ్ళి నీళ్లు కొడతా ఉన్నాను. ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? డ్యామేజెస్ ఏం కావా? మీ టీవీలు మీ ఫ్రిడ్జ్లు ఇవి డ్యామేజ్లు ఏం కావా? అసలు కాళేశ్వరం ఒక పిల్లర్ కుంగింది, ఎందుకు ఉట్టిగానే కుంగిందా, ఏం కాకుండానే కుంగిందా? వరదలు రికార్డు స్థాయిలో గోదావరి నుంచి జలాలు వరద వచ్చినప్పుడు డ్యామేజ్ జరిగింది అంటే ఒక విపత్తు కదా. ఆ విపత్తు బేసిస్గా మనకు సపోర్ట్ చేయ బదులు ఒక కేంద్ర ప్రభుత్వమైనా లేకుంటే ప్రతిపక్షమైనా మనల్ని అటాక్ చేస్తున్నారు. అటాక్ చేసి దాంతోనే మొత్తం ఒక ప్రాజెక్టే. ఎందుకు అంటే ఆ ప్రాంతం నుంచి కరువు తెలుసు. మనం 14 కంటే ముందు ఆలోచిద్దాం. తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. ఇవాళ పల్లెలకు పోతే ఏ చెరువైనా 365 రోజులు రాజేష్ గారు 365 రోజులు నీళ్లు కనబడుతున్నాయి ప్రతి గ్రామంలో. అరే చెరువు తూములకు రిపేర్ చేయలేదండి గత పాలకులు. చెరువుల తూములకు కూడా అది ఊడిపోతే క్రికెట్ ఆడిన పరిస్థితి. డ్యామ్ల నీళ్లు లేక చాలా చోట్లు చెరువులల్లా నీళ్లు లేక ఎండిపోయి అక్కడ క్రికెట్ ఆడిన పరిస్థితి, పిల్లలకు దిగిన పరిస్థితి. అక్కడికి వెళ్ళి వాళ్ళ నీళ్లు తీసుకొని వస్తే గంత గొప్ప ప్రాజెక్టు తీసుకొని వచ్చి పంట పెరుగుతుంది, చేపల పెంపకం పెరుగుతుంది, పర్యావరణం పెరుగుతుంది. కానీ పంట పెరిగినందుకే కదా ఇవాళ ధాన్యం పెరుగుతుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. కానీ ప్రాజెక్టు మరి వాళ్ళతో చేత కాలేదు కదా, వాళ్ళు నిర్మాణం చేయలేదు కదా. చరిత్ర మర్చిపోద్దు తెలంగాణ ప్రజలు. రైట్గా సాధ్యంగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి సో కేవలం చేతులెత్తేసే ప్రయత్నంగానే శ్వేతపత్రాల హడావిడి అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో ఇది ప్రజలు గమనించాలి. అందుకోసం ఇవాళ శ్వేతపత్రాల విడుదల చేసి మొత్తం పూర్తిగా అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్తూ ఇక చేతులెత్తేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రజలు గమనించాలని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. రేపు శ్వేతపత్రం పేరుతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారు రేపు శ్వేతపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తెలంగాణ భవన్లో ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మన కృష్ణ గారు అండ్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి ప్రత్యేక చర్చ. చూస్తున్నాం టీ న్యూస్.